చూస్తే తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులుండడంతో మురళీధర్ రావు నివాసంతో పాటు 11 ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లో భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. వీటితో పాటు జహీరాబాద్ లోని 2 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ మురళీధర్ రావుకు ఉన్నట్లు సోదాల్లో తేలింది. మెర్సిడీస్ బెంచ్ తో పాటు ఖరీదైన కార్లతో భారీగా బంగారు ఆభరణాలు బ్యాంకులో డిపాజిట్లు చేసినట్లు తేలింది. ఉదయం నుంచి సోదాలు అనంతరం అరెస్ట్ చేస్తున్నట్లు ఏసీబీ ప్రకటించింది. కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించినట్లు ఏసీబీ చెబుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, నీటిపారుదల శాఖలో ఈఎన్సీ ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేసినటువంటి మురళీధర్ రావును ఏసీబీ అరెస్ట్ చేసింది. దాదాపు 12 ప్రాంతాల్లో సోదాలు చేసినటువంటి ఏసీబీ అధికారు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ప్రస్తుతం గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు పెట్టాడనేటువంటి అభియోగాలతోటే మురళీధర్ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ ను కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా 12 ప్రాంతాల్లో సోదాలు చేసినటువంటి సమయంలో మురళీధర్ రావుతో పాటు అతని కుటుంబ సభ్యులు మరోవైపు బంధువుల ఇళ్లలో సోదాలు చేసి భారీగా స్థిరాస్తులను కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో ముఖ్యంగా కొండాపూర్లోని ఒక విల్లా, బంజారాహిల్స్, యూసఫ్గూడ, బేగంపేట్, కోకాపేటలో పాటలున్నట్లు గుర్తించారు. మరోవైపు మురళీధర్ రావుకు కరీంనగర్, హైదరాబాద్ లో కమర్షియల్ బిల్డింగ్స్ కూడా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఇక కోదాడలో 2 అపార్ట్మెంట్లు, జహీరాబాద్ లో 2 కిలోవాట్ల సోలార్ ప్రాజెక్టు కూడా ఉన్నట్లు ప్రస్తుతం విచారణలో వెల్లడైంది. వరంగల్లో నిర్మాణంలో ఉన్నటువంటి మరొక అపార్ట్మెంట్ ఉన్నట్టు కూడా ప్రస్తుతం ఏసీబీ సోదాల్లో కూడా బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో పాటు 11 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ లో 4 రెసిడెన్షియల్ ఓపెన్ ఫ్లాట్స్, మోకిలాలో 6,500 గజాల భూమి ఉన్నట్టు కూడా గుర్తించారు. ఖరీదైనటువంటి కార్లు, బంగారం, మరోవైపు బ్యాంక్ డిపాజిట్లు కూడా ప్రస్తుతం సోదాల్లో గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 100 కోట్లకు పైగానే అక్రమాస్తులు కూడబెట్టాడనేటువంటి అభియోగాలతోటే మురళీధర్ రావును అయితే మాత్రం అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. అవకాశం ఉంటే మరోసారి అతను కస్టడీలోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.